ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, శ్రేష్టకరమైన సమయంలో కృపగలిగిన దేవుని వాక్యమును వినుటకు ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరినీ కలుసుకొనటానికి ప్రభు తన అమూల్యమైన కృపనిచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను, స్మరిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. సమయోచితమైన దేవుని జ్ఞానము, కృపగలిగిన దేవుని చిత్తము కొరకు ఎదుర్కొనుటకు ప్రభు ఎంతగానో కృప చూపాడు. పరిశుద్ధుడైన దేవుడు ఈ విశ్రాంతి దినమున మనతో మాట్లాడడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈరోజు దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రభు ఈరోజు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మానవుని జీవితంలో, వారి దైనందిన జీవితాల్లో సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనే కానుక ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు, అంటే ప్రభు కొరకు సమయాన్ని కేటాయించినప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం, ఉన్నత స్థానములో ఉంటాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా పిలువబడతాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చిన్న పల్లవి పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దివెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి గణ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినమో నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవే నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే.
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకి జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహం, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. నిజమే, ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము. ఆయన హృదయంలో మనం ఉంటే ఆయన మన పరిశుద్ధ గ్రంథంలో సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నీ నా ఆత్మీయ జీవితంలో, నీ నా బ్రతుకులలో, నీ నా నిత్య జీవితంలో సమయము అనేది చాలా విలువైంది క్రియ. నా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. అపోస్తుడైన పౌలు తిమోతి సంఘానికి, తిమోతి పుస్తకములో, తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సమయమందు అసమయమందును ప్రయాసపడండి. ఎక్కడ ఒక సమయం పెట్టుకున్నావు, ఆ సమయమందును సమయము లేని టైంలో కానీ ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో దేవుని సమయాన్ని దొంగలించి దేవుని చిత్తానికి దూరం అయిపోయి తన చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాడు. ఏ రోజైతే ప్రభు ప్రణాళికను ఎరిగాడో, ప్రభు ప్రణాళికానుసారంగా నడవటం ప్రారంభించాడో, ఆ రోజు తన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధికరమైన మార్గములో ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి ప్రతిరోజు 2 గంటల సమయాన్ని కేటాయించాలి. దేవునికి ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు 2 గంటల సమయము ప్రభుకి ఇవ్వాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎందువలన అది ముందుకు నడుస్తుంది, ఎందువలన అది దేవునికి ఇష్టమైనదిగా ఉంది అని ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, అరుణోదయమును నేను ప్రభువుని సేవించాను, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఆయన్ని ఆరాధించాను, మహిమపరిచాను, సేవించాను, ఆయన్ని సన్నుతించాను.
ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయటానికి ప్రతిరోజు 2 గంటలు ప్రభువుకి ఇస్తున్నామా? ప్రతిరోజు 2 గంటలు నువ్వు ప్రభువుకి ఇచ్చినప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పరచబడతావు, ఉన్నత స్థానంలో ఉంటావు, దేవుణ్ణి నువ్వు బహుబలంగా వాడుకుంటాడు అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని చిత్తానికి దూరం అయిపోవటానికి కారణం వాళ్ళు దేవునికి సమయం ఇవ్వకపోవటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథములు చూస్తే సమయమందును అసమయమందును సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సమయమందును అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతము కలవాడిగా దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఉండి ఖండించుము, గర్దించుము, బుద్ధి చెప్పు. ఈరోజు ఖండిస్తున్నావా? బుద్ధి చెప్పుతున్నావా? సమయమందు అసమయమందు ప్రయాసపడ్డావా? జ్ఞాపకం ఉంచు. నా ప్రియ దేవుని జనాంగము, ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, ఈరోజు నీ ఆత్మీయ భక్తిలో, ఈరోజు నీ ఆత్మీయ పోరాటంలో నాతో ఎంతసేపు గడుపుతున్నావు? నాలో ఎంతసేపు ఉంటున్నావు? నన్ను ఎంతసేపు కొనియాడుతున్నావు? నా దగ్గరికి వచ్చి నీవు పట్టుమని 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నావు. నేను ఎలా నిన్ను ఆశీర్వదించాలి బిడ్డ? నేను ఎలా నిన్ను అభివృద్ధి పరచాలి? నేను నిన్ను ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉంచాలి అని ప్రభు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు, ఎంతగానో ఆశపడుతున్నాడు, ఎంతగానో కన్నీరు విడుస్తున్నాడు. బిడ్డ, ప్రభు చెప్తున్నాడు, ప్రతిదినము ప్రతిరోజు నా కొరకు 2 గంటల సమయాన్ని నువ్వు కేటాయించినప్పుడు నీవు నీ పట్ల నేను నా చిత్తాన్ని నెరవేరుస్తాను. ప్రతిరోజు దేవుని ఆరాధించుటకు సమయం ఇవ్వాలండి. మనం ప్రతిరోజు దేవుని కొనియాడుటకు సమయం ఇవ్వాలి. ప్రతిరోజు దేవుని మహిమపరచడానికి సమయం ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథములో దావీదు ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి సమయం ఇచ్చాడు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం రోజుకు 7 మార్లు ప్రభువుని సన్నుతించాడు. ఒక్క మారైనా మనం ఆరాధిస్తున్నామా? ఒక్క మారైనా ప్రభుని సేవిస్తున్నామా? తనకు కలిగిన పనివారు 4,000 మంది పనివాళ్లతో, 4,000 మంది చలికెత్తెలతో ప్రభు సన్నిధిని విజ్ఞాపన చేసిన భక్తుడు దావీదు ఏమంటున్నాడు? ప్రతిరోజు నా సన్నిధిలో మీరు ఆరాధించుడి, ఆరాధించెదా ఆత్మతో సత్యముతో, రాజాలు నేలే రాజువు నీవని, నా యేసు రాజా భూపతుల కధిపతివే నీవేనని. రాజా రాజా నా యేసు రాజా భూపతుల కధిపతివే నీవేన రాజా. ఏందంట? ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఘనపరచాలి. ఈరోజు ఆరాధన చేసేటప్పుడు చాలామంది నిద్రపోతారు, చాలామంది అనాలోచనగా ఉంటారు. ప్రతి విషయమందును ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన చాలా చాలా పవర్ఫుల్. ఆరాధించేటప్పుడు దేవుని సన్నిధిని కనుగొనాలి, దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దేవుని సంరక్షణలో ఉండాలి, ప్రభు చేత పిలువబడాలి, ప్రభు చేత ఎన్నుకోబడాలి. దేవుని కృప తప్ప వేరొకటి మన జీవితంలో నెరవేర్చడానికి అవకాశం లేదు అనే విషయం నీకు తెలియాలి. చూద్దాం. దేవుని వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి సమయం ఇవ్వాలండి. 3వది
ప్రభు వాక్యమును చదవటానికి, దేవుని వాక్యమును చదవటానికి నీవు సమయం ఇచ్చినప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి పరచబడతావు, ఉన్నత స్థానంలో ఉంటావు. పరిశుద్ధ గ్రంథములో ఇదిగో లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోకి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా పుస్తకమును ఆయన చేతికివ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నన్ను వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభు తాను పుట్టిన నజరేతునకు వెళ్ళాడండి. ఏ రోజైతే నజరేతునకు వెళ్ళాడో ఆ రోజు ఇదిగో వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు నిలుచుచుండగా ఆయనకు పరిశుద్ధ యెషయా, ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని ఇచ్చి చదవమన్నారు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే నీవు, దేవుని సన్నిధిలో ఉండే నీవు కొంతసేపు దైవ చిత్తానుసారంగా బైబిల్ని చదువుతున్నావా? బైబిల్ని చదువుతున్నావా? బైబిల్ సారంగా నడుస్తున్నావా? ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి క్షణము ప్రభు సన్నిధిలో పరిశుద్ధ గ్రంథమును మనం చదవాలి. అప్పుడు ప్రభు తన అమూల్యమైన తేజస్సుని మన పట్ల ఉంచుతాడు అని చెప్పే విషయంలో సందేహమేమీ లేదు బిడ్డ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, ప్రతిదినము ప్రతిరోజు హితవత్సరము కలిగిన నా ఉపదేశమును నీవు కొనియాడి చదివినప్పుడు దీవించబడతావని పరిశుద్ధ గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. 4వ మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. సమయము సమీపించింది. సమయము సమీపించినప్పుడు ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు, అందులో రాయబడిన మర్మములను తెలుసుకొని నడుచువాడు ధన్యుడు అని లేఖనము చెప్తుంది. యోహాను ఈ మాటను తెలియపరుస్తున్నాడు. సమయము సమీపించింది మిత్రమా. సమయము సమీపించినప్పుడు ఈ ప్రవచన వాక్కును గైకొనాలి. ప్రవచన వాక్కును మనము గైకొని ఆ వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. అప్పుడు వాటి ప్రకారంగా నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకు వస్తుందని లేఖనముల ద్వారా మనం తెలుసుకోగలం. నాలుగో మాట, దేవుని పని చేయుటకు సమయం ఉండాలి. దేవుని పని చేయటానికి, దేవుని సన్నిధిలో నడవడానికి, దేవుని చిత్తాన్ని కనుగొనటానికి, ప్రభు సంకల్పానుసారంగా నీవు గడపటానికి దేవుని సముఖములో ఆయన పని చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని పనులను వాడబడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. అయ్యో, సువార్తను గూర్చిన జ్ఞానము నాకు లేదే, అయ్యో అయ్యో సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటించకపోయిన ఎడల అది నాకు శ్రమ. అయ్యో, సిలువను గూర్చిన వార్త నేను ప్రకటించని ఎడల అది నాకు శ్రమ.
అని భక్తుడైన పౌలు అంటాడండి. ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుని చిత్తానికి కనుగొన్నావా? ఈరోజు ప్రభు సంకల్పానుసారంగా నువ్వు నడుస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకసారి దేవుని చిత్తానికి నిన్ను నీవు విధేయత చూపించుకో. ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉంది. నీ మీద ఉన్నది. నీవు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు దీవించబడుతావు. సువార్త ప్రకటించు వారి పాదములు రమ్యమైనవి అని లేఖనం చెప్తుంది. కాబట్టి సువార్త ప్రకటించు, దేవుని ఆశీర్వాదానికి కారకుడవమని దైవ ప్రతినిధిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సువార్త ప్రకటించే నా ఆత్మీయ దినాలలో ప్రభు చేత అత్యధికంగా ప్రేరేపించబడ్డాను. దేవుని సముఖంలో ఉన్నాను. ప్రభు మాటనానుసారంగా నడిచినప్పుడు నేను దీవించబడ్డాను అనే విషయం చెప్పడంలో సందేహమేమీ లేదండి. చూద్దాం ప్రకటన ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 5వ మాట, దేవుని మందిరానికి వెళ్ళడానికి సమయం ఉండాలి. చాలాసార్లు మనం దేవుని మందిరానికి రామండి. చాలాసార్లు మనం దేవుని సన్నుతించము. దేవుని సన్నిధానానికి రావాలంటే నామూసిగా ఫీల్ అయ్యే భక్తులు లేకపోలేదు. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి ప్రభు సన్నిధిలో మనం కొనియాడాలి. ప్రభు సన్నిధిలో మనం గడపాలి. ప్రభుతో కొంత సమయం మనం ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనను చెవిగుతాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ చరణాన్ని మనం చదువుదాము. ఇప్పుడు నన్ను చుట్టుకున్న ఎడల నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తువాడు. ఇదిగో ఆయన గుడారములో నేను ఉత్సహించి ఉత్సాహధ్వని చేయొచ్చు బలులర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని మందిరములో గడిపేవాడండి. దావీదు దేవుని సన్నిధిలో నివసించేవాడు, ప్రభువుని సేవించేవాడు, సన్నుతించేవాడు. దావీదు తన కీర్తనలో దావీదు ఇంచుమించు 63 కీర్తనలు రచించాడండి. అయితే దావీదు చెప్తున్నాడు, ఇదిగో ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలులర్పించుచున్నాను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానమును చేసేదను అని దావీదు మొరబెట్టుకుంటున్నాడు. ప్రార్థనాపరుడైన దావీదు ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవునికి సమయం ఇచ్చే దావీదు, దేవుని పట్ల వినయ విధేయత కలిగి ఇదిగో ప్రభు సంకల్పానుసారంగా దేవుని సన్నిధిలో నడిచే దావీదండి. ఈ దావీదు ప్రభు చిత్తానికి విధేయుడయ్యాడు. దేవుని చేత పిలువబడ్డాడు. ప్రభువులో ఎదగడం ప్రారంభించాడు. ఈ దావీదు చెప్తున్నాడు, దావీదు దేవుని మందిరములో నివసించాడు. దావీదు దేవుని సన్నిధిలో, అయ్యో నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని ప్రభువు దగ్గర విజ్ఞాపన చేసిన భక్తుడు దావీదు. ఈరోజు కీర్తనల గ్రంథం 84వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదివితే, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, వారు నిత్యము నిన్ను సన్నుతించెదరు. మనము కూడా దేవుని మందిరములో నివసించాలి. మనము కూడా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. మనం కూడా కొంత సమయం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అలా చేసినప్పుడు దీవించబడతావు. అలా చేసినప్పుడు ఆశీర్వదించబడతావు. ప్రభు చిత్తానికి పాత్రుడు అవుతావని ప్రభు ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, ఈరోజు భక్తుడు చెప్తున్నాడు కదా, అయ్యో దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి నీకు సమయం లేదేమో, సమయము వెలపుచ్చుకుంటున్నావేమో. ఎంత శాపాన్ని పొందుకుంటున్నావు బిడ్డ, ఎంత శాపమును పొందుకుంటున్నావు, ఎంత శాపమును, ఎంత దౌర్భాగ్యపు స్థితిని నీవు కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు ప్రతినిధిగా మీకు తెలియపరుస్తున్నా. అయితే దావీదు దేవుని సన్నిధిలో సన్నుతించేవాడు, ఆరాధించేవాడు, మహిమపరిచేవాడు.
ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదునే దేవుడు పిలిచి ఆ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆ యొక్క పొలాల గట్ల మీద కూర్చొని ప్రార్థన చేసేవాడు, పాటలు పాడుకునేవాడు. తన మదిలో కలిగిన శోధనను, సమస్యను, బాధను, ఇబ్బందును, అవమానాలను పాటలుగా తయారు చేసి దేవుణ్ణి సన్నుతించేవాడు దావీదు. ఈ దావీదు చెప్తున్నాడు, అయ్యో సిలువను గురించిన వార్త నేను ప్రకటించలేట్లేదు, కానీ ఇదిగో ప్రభు సన్నిధిలో సంగీత ధ్వనులతో ఆయన నామమును గణపరచాలి, ఆరాధించాలి. ఆయన మందిర ఆవరణములో నేను ఒక్క దినము గడుపుట అది నాకు 1000 దినాల కంటే శ్రేష్టముగా ప్రభు ఎంచాడు. నా ప్రదేవుని బిడ్లారా, ఇదిగో ఆదికాండము 27వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 29వ వాక్యం చదివితే యాకోబు మనకు అక్కడ కనబడతాడు. యాకోబు దేవునికి సమయం ఇచ్చాడు. యాకోబు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయడు. యాకోబు ప్రభుని సన్నుతించేవాడు. యాకోబు ప్రభుని స్తుతించేవాడు. యాకోబు ప్రభుని ఆరాధించేవాడు. యాకోబు మోసగాడు అని లోకమంతా, సమాజమంతా, దేవుడు కూడా యాకోబును దూషించినప్పుడు రాత్రంతా కూర్చొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన భక్తుడు యాకోబు. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. యాకోబు దేవుని సన్నిధిని పూనుకున్నాడు. యాకోబు దేవునికి సమయం ఇచ్చాడు. కొంత సమయము రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి దీవెనిచ్చాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, ఉన్నత స్థానంలో ఉంచాడు. యాకోబు, ఈరోజు నుండి ఇదిగో నీ పేరు యాకోబు కాదు, నీ పేరును నేను ఇజ్రాయేలుగా మార్చబోతున్నాను. ఈరోజు నుండి నేను నిన్ను ఒక దేశముగా మార్చబోతున్నాను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసురో ప్రేమ, ఓ కన్నాయే మన్న చూడని బా. దినము దేనిని నమ్మో, ఇది కుమి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ, కసించిన ప్రేమ పుష్పము, వాడిపోయే రాసుల త్వరలో ముడులాగా మిగిలిపోయెను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసురో ప్రేమ, ఓ కన్నాయితోన చూడని బా. దినము దేనిని నమ్మో, ఇది కుమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరముగానే లచిపోయెను, యేసుక్రీస్తు కలువరి ప్రేమ కడదాకా మిగిలిపోయెను. కన్నా బిడ్డల ప్రేమ కడదాకా మిగిలిపోయెను. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసురో ప్రేమ, ఓ కన్నాయితోన చూడని బా. నిజమో దేనిని నమ్మో, ఇది కుమి అందించలేనిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా,
మరో మాట మనం చూస్తే ఆదికాండముల గ్రంథము 27వ అధ్యాయము 31వ వాక్యములో గెహజీ ఏషావు సమయం ఇవ్వలేదు దేవునికి. ఏషావు లోకానికి సమయం ఇచ్చాడు. ఏషావు లోకపుమయంలో ఉన్నాడు. ఏషావు లోకానుసారంగా నడుచుకున్నాడు, శాపాన్ని పొందాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని మందిరాన్ని ఎగ్గొడుతున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రత్యేక ఆరాధనలను ఎగ్గొడుతున్నావేమో, దేవుని సన్నిధికి రాక నిష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో బిడ్డ. ప్రభు అంటున్నాడు, ఏషావుకు పట్టిన గతే నీకు పడుతుంది. ఏషావుకు పట్టిన గతే నీకు పడుతుంది. ఏషావు దేవునికి సమయం ఇవ్వలేదు బిడ్డ. ఏషావు దేవునికి ఇష్టానుసారంగా నడవలేదు. కానీ ఏషావు దేవునికి సమయం ఇవ్వలేదు, అతడు శాపాన్ని పొందాడు. యాకోబు దేవునికి సన్నిధి ఇచ్చాడు. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యాకోబు దేవుని వెంట నడిచాడు. యాకోబు దేవునితో తీర్మానం చేసుకున్నాడు. అతడు దీవెన పొందాడు. ఏషావో దేవుని సమయం ఇవ్వలేదు, అతడు శపించబడ్డాడు, శాపమును పొందాడు, ఆశీర్వాదానికి దూరముగా నిలిచాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితాల్లో ప్రభుతో పెనుగులాడే అనుభవము, ప్రభుతో పెనుగులాడే గుణము నీకు నాకు ఉంది. ఈ యొక్క ప్రారంభపు కూడికలో, ఈ మొదటి ఆరాధనలో ప్రభుతో ఇదిగో నీ ఆత్మీయ జీవితాన్ని, ఇదిగో నీ ఆత్మీయ అనుభవాన్ని ఎలా కాపాడుకుంటున్నావు, ఎలా నెరవేర్చుకుంటున్నావు? ఈ ఆదివారపు ప్రాముఖ్య ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నావు. సమయము అనేది చాలా విలువైనది. సమయం అనే కానుక ప్రభువుకు నీవు ఇచ్చినప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. ప్రభు ఉన్నత స్థానంలో నిన్ను ఉంచుతాడు. గెహజీ సంపాదన కొరకు సమయం ఇచ్చాడు, సంపాదించుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఈ లోకములో సంపాదనే ప్రాముఖ్యమైనదిగా, సంపాదనమే ప్రాముఖ్యమైనదిగా, సంపాదనలోనే సమస్తం ఉన్నదని, లోకమే సమస్తపు కార్యములకు నిలయమని సంపాదనని పరుగులు తీస్తున్నాడు. ఆడు సంపాదించినది తనతో రాదు కదా. సంపాదిస్తున్నాడు, పోరాడుతున్నాడు, కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు. సంపాదన కొరకు సమయం ఇచ్చేవాడు చాలామంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైన వాడు గెహాజీ డబ్బు కొరకు సంపాదించాడు. ఈరోజు గెహాజీ డబ్బు కొరకు సమయం ఇచ్చాడు, సంపాదన కొరకు సమయం ఇచ్చాడు. దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు, దేవుని చిత్తానికి నెట్టివేయబడ్డాడు, దేవుని చిత్తానికి దూషించబడ్డాడు. ప్రభు చిత్తములో అతడు ఏమాత్రము నిలకడగా నిలబడలేక పోయాడండి. నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, సంపాదన ప్రాముఖ్యమైనది కాదు, సంపాదన ప్రాముఖ్యమైనది కాదు, సమయము ప్రాముఖ్యమైనది. దశమ భాగము దేవుని సొమ్ము బిడ్డ, అది దేవునికి ఇవ్వవు. నువ్వు సమయం అనే కానుక ఇవ్వవు, దశమ భాగం అనే కానుక ఇవ్వవు, ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వవు. మరి ఎలా నువ్వు దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి? సమయము అనే కానుక నీవు ఇవ్వాలి. సమయం అనే కానుక నువ్వు ప్రభుకి ఇచ్చినప్పుడు నీవు దీవించబడిన లిస్టులో ఉంటావని పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చివరిగా హోషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. హోషయా గ్రంథము 12వ అధ్యాయము 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును కోతయును మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము, కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు. ఇది వరకెన్నడును దున్నని బీడు భూములైనను దునుడి. ఇదిగో నీతి ఫలించున్నట్లు, దేవుడు నీతి వర్షుని మీద కురిపించున్నట్లు, ఇది వరకెన్నడు దున్నని బీడు భూములైనను దున్నండి. ఇది వరకెన్నడు ప్రార్థన చేయని నీవు ఇప్పుడు ప్రార్థన చేయి. ప్రభు ఇదిగో నీ హృదయం అనే పొలాన్ని దున్నటానికి సిద్ధంగా ఉన్నాడని హోషయా పుస్తకంలో భక్తుడు రాస్తూ ఉంటాడు. అలాగే జెఫన్యా పుస్తకంలో ఉంటాడు. ఇక నుండి నీ ఆత్మను, ఇక నుండి సమయమును దేవుని కేటాయించినప్పుడు, సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు నీవు దీవించబడతావని పరిశుద్ధుడైన దేవుడు భక్తులతో మాట్లాడడం జరుగుతుంది. కనుక నా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఈరోజు నువ్వు దేవుని ఎలా స్తుతిస్తున్నావో, ఎలా సేవిస్తున్నావో నాకు తెలియదు, కానీ
ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయటానికి 2 గంటలు ఇవ్వాలి. ఇదిగో ప్రతిరోజు దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి, సేవించాలి, సన్నుతించాలి, ప్రభువుతో మనం గడపాలి. 3వదిగా దేవుని వాక్యం చదవటానికి నీవు సమయం ఇవ్వాలి. ప్రతిరోజు ఉదయాన్నే కీర్తనల గ్రంథం, ప్రతిరోజు సాయంత్రం సామెతల గ్రంథాన్ని భక్తుడు చదవాలి. మిగిలిన సమయములో మిగిలిన పుస్తకాలు చదవటానికి నీవు ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ వేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యమును చదవటానికి సమయం లేదేమో. ప్రభు చెప్తున్నాడు, నా వాక్యము నీ పాదములకు దీపము, అది నీ త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువు బిడ్డ, దీవించబడతావు. 4వది, దేవుని పని చేయడాన్ని వెనకాడకు. మందిరంలో ఏ పని దొరికినా ఆ పని చేయడానికి పూనుకో. ఏ పనైనా సరే చేయి. ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉండు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అని లేఖనం చెప్తుంది. ఈరోజు 5వ మాట ప్రభు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళటానికి సన్నుతించకు. దేవుని మందిరానికి వెళ్ళటానికి వెనకడుగు వేయకు. దేవుని మందిరానికి వెళ్ళటానికి నీవు ఆలోచన చేయకు. దేవుని మందిరానికి వెళ్ళు. ప్రభుని స్తుతించు, స్తోత్రించు, సన్నుతించు, ఆరాధించు, మహిమపరచు, కొనియాడుమో, నీవు దీవించబడతావు. 6వ మాట, యాకోబు దేవుని సమయం ఇచ్చాడు. యాకోబు దేవుని సమయంలో ప్రార్థించాడు. యాకోబు దేవుని కొనియాడాడు. యాకోబు దేవుని దగ్గర దీవెన పొందాడు. అలాగే ఏశావు దేవుని స్తుతించలేదు. ఏశావు దేవుని సన్నుతించలేదు. ఏశావు దేవుని సమయం ఇవ్వలేదు. ఏశావు దేవుని చిత్తములో లేడు. ఏశావు దేవుని మాటానుసారంగా నడవలేదు. అతడు శపించబడ్డాడు. శాపగ్రస్తమైన లోకంలో శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించాడు. కానీ యాకోబు ప్రభువుతో నడిచాడు, దీవించబడ్డాడు. అలాగే 8వ మాటగా చెప్తున్నాను, 2వ రాజుల గ్రంథం 5:26లో గెహజీ సంపాదన కొరకు, లోక ఆశల కొరకు, యాత్రను కొరకు ఇదిగో తన జీవితాన్ని పదును చేస్తూ ఉంటాడు. కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు బిడ్డ. ఈ లోకపు ఆశలు, లోకపు తలంపులు ఏనాటికైనా ముగించవలసిందే. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళవలసిందే. కాబట్టి గెహజీ సంపాదన కొరకు సమయం ఇచ్చాడు. అతడు దేవుని దృష్టికి దేవుని నీతిని నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు ప్రభువుకు సమయం ఇచ్చి ఆయన నీతిని నెరవేర్చే బిడ్డగా ఉండమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8 మాటలు మీ వెనుకడిలో ప్రభు దాచును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈ మొదటి ఆరాధన ప్రభువుకు ప్రతిష్ఠిద్దాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపా సంపన్నుడానికి స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయువాడా, అద్భుత కార్యములు చేయువాడానికి స్తోత్రం. కృపగలిగిన తండ్రికి స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు. మహిమాన్వితుడానికి స్తోత్రాలు. జీవాధిపతినికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నైవేద్యములో దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులో స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవివ్వగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవివ్వగా, నా ఎడారి జీవితమే
సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి వందనాలు. బిడ్డలతో మీరు మాట్లాడండి. కృప కలిగిన నీ హస్తాలను నీ బిడ్డలను పరిగణించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించి ఇప్పటి వరకు నీ వాక్యాన్ని అందించాను. నీ బిడ్డల జీవితాల్లో ఉపదేశం ఫలించుటకు సహాయం చేయి. నిలకడగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. స్థిరపరచండి, దాన్ని బట్టి నడిచే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే ప్రభు ఈ లైవ్లో పాల్గొన్నారో వారందరి జీవితాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. ఉన్నత స్థానంలో ఉంచండి, వారి పట్ల అద్భుతం చేయండి. తండ్రి, సమయోచితమైన జ్ఞానము కొలది మమ్మల్ని మీ పనిలో వాడుకోమని ప్రార్థన చేస్తూ, కృప కలిగిన నీ హస్తాలకు ప్రభు ఈ ఆదివారమును ప్రభు ఇదిగో మా యొక్క ప్రాణాత్మ దేహాలు నీ సన్నిధిలో త్రపరిల్లా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విశ్రాంతి దినమున నీ సన్నిధిని ప్రతిష్ఠించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీకు వందనాలు ప్రభు. ప్రతి విధమైన అంధకారపు చీకటి శక్తులను యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. మొదటి ఆరాధన గంభీరంగా జరిగించావు, రెండో ఆరాధనలో నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని నిన్ను శ్వాసపడేటప్పుడు సంఘాన్ని సకల పరిశుద్ధులకు ప్రభువాత్మతోడే నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ భర్తలను దీవించి ఆశీర్వదించి మహిమపరిచి ప్రభు తన ఇష్టానుసారంగా తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి తన సేవకు ఎన్నుకొని మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు. అందరికీ వందనాలు. ఇది రెండవ రికార్డింగ్ ఆల్బమ్, 7వ ఆల్బమ్ రికార్డింగ్లో ఉంది. ఈ అనుదిన ప్రార్థనలో ఆల్బమ్ కొరకు ప్రార్థించమని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. రేపటి నుండి రికార్డింగ్ ప్రారంభించబడుతుంది. ప్రార్థించండి, మీరు సహకారాన్ని అందించండి. దేవుడు చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.